హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్నటువంటి వారికి ఈ కానుకలు అనేది ఇంటికి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఈ కానుకలు ఏంటి? సో ఆధార్ కార్డులు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఇవైతే తీసుకోవచ్చు. సో ఆ కానుకలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఆధార్ కార్డులను బేస్ చేసుకొని ఈ కానుకలు అయితే ఇవ్వబోతున్నారండి. అయితే ఆ కానుకలు ఏంటి అని చూసుకున్నట్లయితే, ఈ పథకం పేరు వచ్చేసి మనకు ఇందిరా చీరలండి. సో మనకు ఫ్రీగా చీరలు అనేది పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే ఇది తెలంగాణలో మహిళలకు మాత్రమే అయితే పంపిణీ అయితే చేస్తారు. అయితే తెలంగాణలో మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కాదు, సో డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరికీ ఈ చీరలు అనేది ఉచితంగా పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే ఈ చీరలు పంపిణీ చేయడానికి సో గ్రామాల్లో, రాష్ట్రాల్లో, మనకు గ్రామాల్లో, నియోజకవర్గాల్లో ఎవరైతే అధికారులు ఉంటారో వారి చేతుల మీదుగా ఈ చీరలు అనేది అందించబడుతుంది. అయితే అధికారులు ఏంటంటే ప్రతి ఒక్కరి ఇళ్లకు వెళ్ళి ఆధార్ కార్డు అనేది బేస్ చేసుకొని, అంటే వారికి ఆధార్ కార్డు చూపిస్తే కనుక మీకు ఈ చీరలు అనేది పంపిణీ అయితే చేస్తారు. ఆధార్ కార్డు లేకపోతే కనుక మీకు చీరలు అనేది పంపిణీ చేయరు. చాలామంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కూడా తెలంగాణ రాష్ట్రంలో అయితే నివసిస్తూ సో మనకు ఉపాధి రీత్యా ఉంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఈ చీరలు అయితే పంపిణీ అయితే చేయరు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే జన్మించి ఉంటారో, ఎవరైతే పుట్టి ఉంటారో, అక్కడే సెటిల్ అయి ఉంటారో వారికి మాత్రమే ఈ చీరల పంపిణీ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకు ప్రతి ఒక్క మహిళకు 2 చీరలు అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఆధార్ కార్డులు అనేది చూపించి మీరు ఈ చీరలు అయితే తీసుకోవచ్చండి. సో మనకు డ్వాక్రా గ్రూపుల్లో మహిళలకు మాత్రమే ఇదైతే అందించబడుతుంది. మనకు నార్మల్గా డ్వాక్రా గ్రూపుల్లో లేని వాళ్ళకు ఈ చీరలు అనేది అందవండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.